కూడా మీరు ఈ విధంగా తిట్టండి, ఈ విధంగా చేయండి అని చెప్పరు తప్ప, చెప్పిన సందర్భాలు లేవు తప్ప. ఆయన ఏదైనా చెప్తే మీరు పార్టీ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళండి, ప్రజల్లోకి బాగా ఎక్కువగా తీసుకెళ్ళండి. మనం బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన కార్యక్రమాలు ఉన్నాయి, వాటిని ప్రజలకు తీసుకుపోయి చెప్తే చాలు. మనం దీన్ని చెప్పలేకపోవడం వల్లనే మనం ఈ విధంగా ఇబ్బందులు పడి మన పార్టీ వెనుకబడింది. మనకు సంబంధించినటువంటి వాళ్ళు వ్యతిరేకులుగా ఉన్నటువంటి వ్యక్తులు బ్రహ్మాండమైనటువంటి వల్గర్ భాషతో వస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి మనం ప్రజల్లోకి తీసుకుపోవచ్చు. కొంచెంసేపు ఉండబ్బా, నువ్వు మాట్లాడలేదు కదా, ఇంకా టైం ఉంది కదా. అవును, మాట్లాడతాను ఎవరైతే మళ్ళీ ఒక పాయింట్ వచ్చా మళ్ళీ ఆయన ఓటెత్తుకుంటే అన్నా. నేనేమంటానంటే మీకే క్వశ్చన్, ఇప్పుడు మీరేమన్నారు మాకు సంబంధం అంటారు కదా, మరి 10 రోజుల ముందర చెల్లా మధుసూదన్ రెడ్డి పార్టీ ఆఫీస్కి రా అని ఎందుకు చెప్పాడు? ఎందుకు పిలిపించి మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ లో ఎందుకు మాట్లాడారు? ఏమవసరం? ఇంత దారుణంగా మాట్లాడే వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ ఎలా మాట్లాడతారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే సజ్జల రాజేశ్వర గారు మాట్లాడతారు? మీరైనా ఎవరో ఒకరు, ఒక రాష్ట్రాధికార ప్రతినిధి అయినా అయ్యా ఇలా మాట్లాడడం తప్పని ఏ రోజు ఎందుకు ఖండించలేదు అని. ఇప్పుడు మీరు అంటున్నారు ఆయన మాట్లాడింది అంత నిజమైన కూడా మీరు ఎందుకు అంటున్నారు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు రమ్మన్నారు, చల్లా మధుసూదన్ రెడ్డి గారు రమ్మన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినారు. ఇవన్నీ ఆయన మాట్లాడింది అంతా మీరే నిజమని మీరే సర్టిఫికేట్ ఇచ్చేట్లవుతుంది కాదు కదా. ఇప్పుడు మా పార్టీ నుండి మేము పిలిపించింటే మా పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు చల్లా మధుసూదన్ రెడ్డి కూడా పార్టీలో ఒక ఇంపార్టెంట్ పర్సన్, పార్టీ ఆఫీస్ లో ఒక మెయిన్ క్యాండిడేట్లలో ఆయన కూడా ఒకడు ఉన్నప్పుడు ఆయన కూడా పిలిపించినాడంటే కారణం అయితే ఉంటుంది. మరి కారణం ఉన్నప్పుడు ఆయన అయితే చెప్తాడు కదా మేము పిలిపించినామని. ఈయన వచ్చి రోడ్డు మీద ధర్నా చేస్తున్నాడంటే మరి ఆయన పిలిపించినోడైతే చెప్పేవాడే కదా. ఎందుకు అనవసరంగా మనంతటా మనమే ఆయన పిలిచినాడని, ఏం చెప్పినాడని, ఆయన చెప్పించినాడని మనమే అనుకుంటే ఎట్లా అవుతుంది? మోరెడ్డి గారు నిన్నటి నుంచి ఇది 6వ 7వ డిబేట్ నేను చూడంగా అతని మీద ఇంత డిబేట్ ఎందుకు చేయిస్తారు? ఎందుకు చల్లా మధుసూదన్ రెడ్డి బయటకు వచ్చి అయ్యా మేమేం పిలవలేదు, మాకేం సంబంధం లేదు ఒక మాట ఎందుకు చెప్పడు? ఒక పేపర్ స్టేట్మెంట్ ఎందుకు ఇడు? ప్రెస్ మీట్ వద్దులే, ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. అంటే ఇక్కడ విజయశేఖర రెడ్డి గారు మోహన్ రెడ్డి గారిని ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే నేననే కాదు, సరే సార్ ఆయన అయితే ఆయన పార్టీ కాదు ఓకే, గతంలో ఇదే శ్రీరెడ్డి మీద కావచ్చు, ఇదే బోరుగడ్డ అనిల్ మీద కావచ్చు, ఇలా బూతులు తిట్టిన వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. ప్రతిపక్ష నేతగా అప్పట్లో ఉన్న చంద్రబాబు నాయుడు కావచ్చు, పెద్దవాళ్ళ మీద ఇలా దారుణంగా మాట్లాడినప్పుడు ఎందుకు అతని మీద యాక్షన్ తీసుకోలేదు గత ప్రభుత్వం? మీకు ఎంతో కొంత దీనిపైన అవగాహన ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు బట్టి, గతంలో పరిస్థితులు బట్టి. ఇప్పుడు ఎవరైనా కంప్లైంట్ చేసి కేసు కడతారా? కంప్లైంట్ చేయకుండా కేసు కడతారా? కంప్లైంట్ చేసిన తర్వాతనే కదా. కంప్లైంట్ చేయకుండానే కేసు కట్టరు కదా. ఆల్రెడీ ఇంతకుముందు బోరుగడ్డ అనిల్ పైన మా పార్టీలో ఉన్నప్పుడు కూడా కేసు జరిగింది, మా అధికారంలో ఉన్నప్పుడు. మీకు ఆ విషయం తెలుసునే లేదు, కేసు కట్టడమేమో. కానీ వాళ్ళు ఏదైనా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తో పాటు కంప్లైంట్ చేస్తే చేస్తారు. ఇప్పుడు మా పార్టీలో అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేసినారు, వాళ్ళ ఇంట్లో బండ్లు పాల్గొట్టారు, ఆడోళ్ళని తిట్టారు, మొగోళ్ళని తిట్టారు, రాత్రి తెల్లవారుజు చేశారు. మరి కేసు కట్టి ఎమ్మెల్యేను కేంద్ర మంత్రిని అరెస్ట్ చేయలేదే. అక్కడ జోరికి రమేష్ గారి ఇంటి మీద మీడియాలో అందరూ చూడంగానే పైకి ఊరలేసి కేకలేసి రాళ్ళు కొట్టి చేస్తారు. మరి వాళ్ళ మీద ఎవరి మీద కేసు పెట్టలేదే. అదే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడులు చేసినారు, కొట్టారు, వాళ్ళ అమ్మ ఉన్నది ఏడిపించినారు, అన్ని రకాలు చేసినారు. మరి వాళ్ళ మీద కేసు కట్టలేదే. అదే విధంగా రాష్ట్రంలో ప్రతి నాయకుడి మీద, జిల్లాకు ఒక నాయకుడి మీద, మా ప్రకాష్ రెడ్డి మీద తొడలు కొట్టి మీసాలు దిగి కొట్టొచ్చామని చెప్పి బాగా ఛాలెంజ్ చేసినారు. మరి వీళ్ళ మీద కేసులు కట్టలేదే. కాదయ్యా, సంబంధం లేనటువంటి కంటే మేము కేసులు కట్టుకుంటా పోవాలంటారు, సంబంధం ఉండేందుకు వాళ్ళు కేసులు కట్టలేదని చెప్తారు. ఇప్పుడు ఆటవిక రాజ్యం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ లో. ఈ ఆటవిక రాజ్యంలో వీళ్ళు పట్టబగలు ఉండబ్బా చెప్పు ఉండదు. భక్త నేను మాట్లాడలేకపోతే మీరు అడిగేటప్పుడు టైం ఇస్తాను, తొందరపడతా నోట్ చేసుకుని మాట్లాడుతున్నారు. ఎవరు వద్దలేదు కదా. ఇప్పుడు మీరు ఇన్ని అరాచకాలు చేస్తున్నప్పుడు, మీరు ఇంతమందిని మట్టలు చేయడము, ఇంతమందిని రేపులు చేయడము, ఇంతమందిని దౌర్జన్యం చేయడము, ఇంతమంది భూములు లాక్కోవడము, ఇంతమంది ఇళ్ల మీద దాడులు చేయడము, ఇంతమందికి ఇన్ని జరిగినా కూడా మీరు కేసులు కట్టనప్పుడు మాకు సంబంధం లేనటువంటి వ్యక్తులు సోషల్ మీడియాలోనో ఏడో ఈడో ఫిర్యాదు చేసినారంటనో, లేక మీ మీద విమర్శలు చేసినారంటనో, వాళ్ళనో ఇతర రాష్ట్రాల్లో ఉన్నా కూడా ఈడ్చకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్టేషన్లు తిప్పేటప్పుడు వాళ్ళు కూడా కొందరు భయపడిపోయి మీకు సరెండర్ అయిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది ఇందులో భాగమే. ఒకవేళ శ్రీరెడ్డి కావచ్చు, లేక బోరుగడ్డ అనిల్ కావచ్చు, లేక మాకు మొన్నటిదాకా మాకు కూడా కొందరు పని చేస్తాండి, మీరు చేసే అరాచకాలను భయపడిపోయి వాళ్ళు పని చేయకుండా మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా మేము తటస్థంగా ఉన్నామంటున్నారు. ఒక ఆయన అనలిస్ట్ గా వచ్చాడు, భాషణ
మా పార్టీ ఆఫీస్ కు కేఎస్ ప్రసాద్ గారు కూడా మేము రాము. ఎందుకంటే వస్తే ఎక్కడ మా మీద కేసులు పెడతారో, ఎక్కడ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారో, ఈ ఇబ్బందులు, ఈ కష్టాలు, ఈ నష్టాలు అవసరమా? మేమేదో ప్రజలకు ఏదైనా సేవ చేయాలనుకున్నాము, మా నుండి ఏదైనా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనుకున్నాము. ఆ మంచి మెసేజ్ ఇవ్వాలనుకుంటే మాలాంటి వాళ్ళని కూడా తెలంగాణలో ఉండి ఈడ్చుకొచ్చి జైల్లో పెట్టే పరిస్థితి ఉంది. అదే కదా మా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏదో ఒక విశ్లేషణలో భాగంగా ఒక మాట అంటే ఆయన మీద కేసులు పెట్టడంతో పాటు వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ పిల్లలను, వాళ్ళను టార్చర్ పెట్టే విధంగా మెసేజ్లు పెట్టే కార్యక్రమం చేయడంతో పాటు మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేయడంతో పాటు మీరు చేసిన తప్పులను కూడా దొంగసారే కలుస్తారు, మా జోగి రమేష్ మీద కేసులు పెడతారు. మీరు ఇక్కడ రేపులు చేస్తారు, మా వాళ్ళ మీద కేసులు పెడతారు. మీరు అక్కడ మటన్లు చేస్తారు, మా వాళ్ళ మీద కేసులు పెడతారు. ఇంత దారుణమైనటువంటి పరిపాలన జరుగుతుంది కదా. ఈ పరిపాలనలో మూడు పార్టీల నాయకులు ఉన్నారు. ఒక నాయకుడు కాకపోతే ఒక నాయకుడన్నా ఇది తప్పు అని చెప్పే పరిస్థితుల్లో లేరు కదా. వీళ్ళు తప్పు అని చెప్పకపోవడంతో పాటు మరింత ఎంకరేజ్ చేస్తారు. సాయి కృష్ణ అనే క్యాండిడేట్ ను కాల్చి చంపితే బూడిది కూడా ఇమ్మని వాళ్ళమ్మ నోరు కొట్టుకుంటే ఆ బూడిది ఇచ్చే పరిస్థితి లేదు. ఒకరేమో భుజాన్ని చేసి ఓదార్చారు, ఇంకొకరేమో ఏమంటారు, ఒక రౌడీ షీటర్ను కాల్చక ఏం చేస్తారు, ముద్దు పెట్టుకుంటారు అంటారు. ఈ విధమైనటువంటి పరిపాలన ఆంధ్రప్రదేశ్ లో సాగుతుంది కాబట్టి మంచి మంచి వ్యక్తులు కూడా భయపడిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి మిమ్మల్ని చూసి భయపడిపోయే పరిస్థితి వస్తుంది. బోరుగడ్డ అనిల్ మాట్లాడిన మాటలను ఎలా అంటారు? అసలు బోరుగడ్డ అనిల్ క్యారెక్టర్ మీరు ఏం చెప్తారు? మీరు బోరుగడ్డ అనిల్ గురించి మాట్లాడండి. ఇప్పుడు నేను ముఖసూటిగా చెప్పాలంటే బోరుగడ్డ అనిల్ కు పార్టీకి సంబంధం లేనప్పుడు, బోరుగడ్డ అనిల్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానిగా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు విపరీతమైనటువంటి వల్గర్ భాషలతో పాటు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు మాట్లాడినప్పుడు ఇది అంతా వీళ్ళే చేయిస్తున్నారనే కోపంతో ఒకవేళ ఒక అభిమానిగా చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, లోకేష్ గారిని తిట్టారు. తిట్టింది అయితే తప్పు, దాంట్లో 100% మేము ఏకీభవించాం. ఎందుకంటే అలాంటి భాష కాదు. ఆవేదన మాకు ఉంటుంది, కోపం ఉంటుంది, కసి ఉంటుంది. ఉంటే ఈ విధమైనటువంటి భాషలు కాదు కదా. ఆ భాష మాట్లాడడం వల్ల తప్పు చేసినాడు, ఆ తప్పు చేయడం వల్ల జైలుకు పోయినాడు. ఆ జైలుకు పోవడం దాదాపు వీళ్ళు ఇష్టం వచ్చిన వీళ్ళకు ఉన్నంత కసంతను అతని మీద ప్రయోగించి అతన్ని రకరకాలుగా చిత్రహింసలు పెట్టి అతనికి ఫుడ్ తింటే కూడా తీసుకుపోయి కొట్టించిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆవేదనలో భాగంలో అతను హింసించారని మీకు ఎలా తెలుసు? సీసీ కెమెరా పెట్టి చూపించారా? బోరుగడ్డ మాట్లాడింది ఎలా నిజమని అడిగిన మీరు బోరుగడ్డ అనిల్ చెప్పిన ఇది నిజమని మీరు ఎలా నమ్ముతారు? బోరుగడ్డ చెప్పినారు, నేను నమ్మినాను, నేను చెప్పలే. ఆయన స్టేషన్ నుండి బయటికి తీసుకొచ్చేటప్పుడు చూసినాం. ఆయన ఒక చోట స్టేషన్ లో కూర్చొని పోలీసులు ఫోన్ చేస్తే ఉండబ్బా వాళ్ళని సస్పెండ్ చేసింది చూసినాం. రకరకాల కార్యక్రమాలు కళ్ళ ముందర కనిపిస్తున్నాయి కదా. ఈ కళ్ళ ముందర కనిపించే సాక్ష్యాలను పట్టేనే మాట్లాడుతున్నా తప్ప బోరుగడ్డ అనిల్ గారు నాకు చెప్పినారు, నేను ఆయన గురించి మాట్లాడుతున్నా, ఆయన చెప్పింటేనే నేను మీకు చెప్తున్నాననిలే. అలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి రాష్ట్రంలో ఒకవేళ ఎవరైనా తప్పులు చేస్తే ఈ విధమే తప్పులు చేయడం కాదు, ఏదైనా మీరు తప్పు చేసినప్పుడు క్వశ్చన్ చేస్తే ఈ విధమైనటువంటి పనిష్మెంట్లు ఉంటాయేమో. కావచ్చు, వంశీ గారు కావచ్చు, రకరకాల వ్యక్తులు రకరకాలుగా హింసించినారు కదా. ఈ హింసించాలు అందరి మీద ప్రయోగాలు చేస్తున్నారు. మూడు పార్టీలలో ఒక్కరు కాకపోతే ఒక్కరన్నా ఇది తప్పు అని చెప్పే పరిస్థితి లేదు కూటమిలో. కేంద్రం నుండి రాష్ట్రం వరకు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు అరాచకమైనటువంటి పాలన సాగిస్తున్నారు. ఈ జంగిల్ రాజ్యంలో అడ్డుపడితే తినిపోతారేమో. ఈ తినిపోయే వాళ్ళ జోలికి పోయేదానికన్నా కొద్ది కాలం తటస్థంగా ఉంటే తర్వాత మళ్ళీ రోజులు మారుతాయి. రోజులు మారిన తర్వాత వీళ్ళకి చూపించే వాళ్ళు చూపిస్తారు. అప్పుడు మనం మళ్ళీ వాస్తవాలు ఏదో మాట్లాడదామనే ఆలోచనలో మేధావులంతా కూడా తటస్థమైపోతున్నారు. మేధావులంతా తటస్థంగా ఉన్నటువంటి వ్యక్తులంతా అసలు మాట్లాడే పరిస్థితి లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ఒక్క ఛానల్లో కూడా ఏ ఒక్కరైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితి కానీ, ఆ ఛానల్లో కానీ లేకుండా చేసే పరిస్థితి కానీ వస్తుంది. వీళ్ళకు భజన చేసే ఛానల్ కానీ, వీళ్ళకి భజన చేసే అనలిస్టులు కానీ, వీళ్ళకి భజన చేసే ప్రతినిధులు కానీ ఉంటే తప్ప ఆంధ్రప్రదేశ్ లో ఎవరు ఉండే పరిస్థితి లేని పరిస్థితి కల్పిస్తున్నారు. సార్ ఒక లాస్ట్ క్వశ్చన్ మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ కు మీకు సంబంధం లేకపోతే ఒకటి మీ ఆఫీస్ ముందు కూర్చొని సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అంతా దారుణంగా మారుతుంటే మీరు ఎందుకు సైలెంట్ ఉన్నారు? రెండోది, కారుమూరి వెంకటరెడ్డికి ఫోన్ చేస్తే ఆయన ఏం చెప్పారు? కారుమూరి వెంకటరెడ్డి ఆ ఫోన్ లో అంటే అదే నిజమైతే మళ్ళీ మీరు దాని అబద్ధం అంటే నేనేం చేశాను. అదే నిజమైతే పూడి శ్రీహరి అట్లాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాకు ఆర్డర్ ఇచ్చారు, మీ గురించి ఇలా మాట్లాడమన్నారు కాబట్టి ఏదైనా ఉన్నాను వాళ్ళిద్దరితో మాట్లాడని చెప్పారు.
అది వినిపించండి. అప్పుడేదో చెప్పారు కదా, సాక్షి టీవీలో వచ్చింది, సాక్షి ప్రతినిధి చెప్పినారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అన్నారు, అది వినిపించండి. చెప్తాం. ఒకవేళ దానికి ఆన్సర్ ఉంటే చెప్తాం. సరే బా, మీరు అన్నట్టు కారుమూరి వెంకటరెడ్డికి ఫోన్ చేస్తుంటే వెంకటరెడ్డి నన్ను సాక్షిలో మాట్లాడమన్నారు, ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడమంటే నేను చెప్పినాను రౌడీ షీటర్ అన్నాను అనేది ఉంటే చూపించు. ఒకవేళ అది కూడా ఉందేమో చూద్దాము. ఇప్పుడు ఏదో చెప్పారు కదా, లేని కథం తీసుకొచ్చి ఉన్నట్టు చూపించు కదా.